రేషన్ సరఫరాకు వంది కొక్కుల్లాగా తూట్లు పొడుస్తున్న వారు ఎవరు? సిద్ధవటం మండల రెవెన్యూ యాంత్రాంగమా, లేక రేషన్ డీలర్ల తప్పిదమా, లేక జగనన్న తెచ్చిన ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చే వాళ్ళ అలసత్వమా? ప్రతి నెల కొంతమందికి రేషన్ అందడం లేదన్నది అక్షర సత్యం. మండలంలో ఈ మధ్య జరిగిన విజిలెన్స్ అధికారుల దాడులే ఇందుకు సాక్ష్యం. ఎవరి పొరపాటు ఏమైతేనేమి వారి లాభం వాళ్ళు చూసుకుంటున్నారు కాబోలు. రేషన్ బియ్యం మీద మాత్రమే ఆధారపడి బతికే పేదవాళ్లకు రేషన్ అందుకుంటే ఆ నెల మొత్తం కష్టమని చెప్పాలి. మాధవరం 1 గ్రామంలోని ఎస్కేఆర్ నగర్ రేషన్ షాప్ యజమాని గొంటుముక్కల సరళకు కొత్త రేషన్ షాప్ వచ్చి 5 నెలలవుతున్నా పాత రేషన్ షాప్ యజమాని నుంచి తమకు రావాల్సిన 20 క్వింటాల బియ్యం రాలేదని, ప్రతి నెల బియ్యం తక్కువ అవ్వటం వలన లబ్ధారులకు రేషన్ ఇవ్వలేకున్నామని వీఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని రేషన్ డీలర్ చెప్పుకొచ్చారు. మా రేషన్ షాప్ పరిధిలో 477 కార్డులున్నాయని, వాటికి సరిపడా 8,500 కిలోల బియ్యం అవసరమైతే 3,500 కిలోల మాత్రమే ఇస్తే ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించారు. సిద్ధవాటం మండలం పార్వతి వన్మాధారంలో ఎస్కేఆర్ నగర్ రేషన్ షాప్ 15వ షాప్ నెంబరు. ఇది గత 6 నెలలైంది నాకు షాప్ వచ్చి. పాత షాప్ డీలర్ అతను వచ్చేసి 1950 కిలోలు తినేసి అది బ్యాక్లాగ్ పెట్టున్నారు. అది ఇమ్మంటే ఎవరు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ శాఖ వారు పట్టించుకోవడం లేదు, వీఆర్ఓ పట్టించుకోవడం లేదు, ఆర్ఐ పట్టించుకోవడం లేదు, ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదు. ఈ బియ్యం అన్నీ తక్కువ వచ్చిన దానివల్ల ప్రజలకు ఇలాకపోతాము. వాళ్ళంతా ఇంటికాడికి వచ్చి కొట్లాడుతారు. దీనివల్ల ఎవరన్నా చర్య తీసుకొని ఆ బియ్యం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. 5వ నెంబర్ షాపుకు గాను 477 కార్డులు ఉన్నాయి. కార్డులకు గాను 8,500 కిలోలు ప్రతి మంత్కు రావాలి. కానీ ఈ మంత్లో 3,500 కిలోలు ఇచ్చారు. 8,500 కిలోలు రావాల్సిన నాటి 3,500 కిలోలు వస్తే ఎవరికి పంచాలి? ఏ ఊరికి పంచాలి? నేను అది వీఆర్ఓ గారు, ఆర్ఐ గారు చెప్పాలి నాకు. రేషన్ కార్డు దారులు వచ్చి ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి కొట్లాడుతాండ్రు. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే పక్కన వాళ్ళు వచ్చి తిడతాండ్రు. అది ఎంఆర్ఓ అని అడిగితే అది 6A కేసు ఉంది, అది మేమేం చేయలేము అని అంటుంది. వీఆర్ఓ అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ చేసినా కానీ ఆమె దగ్గరికి పోతే ఆమె పట్టించుకొని కూడా లేదు అసలు.